శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ద్వితీయ తిథి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం తదియ. పుష్యమీ నక్షత్రం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం. విష్కంభ యోగం రాత్రి 2 గంటల 38 నిమిషాల వరకు, అనంతరం ప్రీతి యోగం. గరజీకరణం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం వణిజకరణం. వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాలకు ప్రారంభమై శేషవర్జ్యం రేపు సూర్యోదయ అనంతరం వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుండి 3 గంటల 40 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 8 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు సోమవారం, సోమార్థధరుడైనటువంటి శంకరుడికి ప్రీతికరమైనటువంటి విశేషమైన వారం ఈ ఇందువారం. ఈనాడు పుష్యమీ నక్షత్రం కూడా కలిసి రావటం చాలా విశేషం. అందులో తదియ విధియ వెళ్ళి తదియ రావటం. తదియ తిథికి గౌరీ అధిష్టాన దైవం. అటువంటి ఈ రోజున శివ దర్శనం చేయడం, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. దాంతోపాటు పుష్యమీ నక్షత్రం బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం, పుత్రప్రదమైనటువంటి నక్షత్రం. ఇద్యాద్యౌ తిష్యపుష్యేతు పూజితో గురునామక వాగీశ్యామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని పుష్యమీ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. సంతానం లేనటువంటి వాళ్ళు పుష్యమీ నక్షత్రం నాడు చేసేటటువంటి సాధన విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే, సంతానం లేనటువంటి వాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని కనుక పాత్రులైనట్లయితే వాళ్ళు సత్సంతానాన్ని పొందగలుగుతారు. ఇదే విషయం మనకి పురాణాల్లో చూసినా, చరిత్రలో చూసినా అనేక చోట్ల ఆ శివ మహిమ అనేది మనకు నిరూపితమవుతూ ఉంటుంది. ఉదాహరణకి మృకండ మహాముని సంతానం లేనటువంటి సమయంలో ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తేనే ఆయన సంతానాన్ని పొందగలిగాడు. మార్కండేయుడిని సంతానంగా పొందగలిగాడు. మార్కండేయుడు బాల్యం నుండే శివభక్తి పరాయణుడై ఆ అల్పాయుష్కుడైనటువంటి వాడు 8 కల్పాల ఆయుష్ని పొందింది కూడా శివానుగ్రహంతోనే. మరొక విశేషం ఏమిటంటే, ఆర్యాంబ శివగురువులు ఉభయులు కూడా సంతానం లేనటువంటి సమయంలో వారి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వృషభాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తే శివానుగ్రహ ఫలంగా సాక్షాత్తు స్వయంగా శంకరుడే వారి గర్భవాసాన జన్మించినట్టుగా కూడా మనకి ఆ శంకర విద్యారణ్య శంకర విజయం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అంటే సంతానం కలగాలి అంటే శివానుగ్రహం ఉండాలి. సాక్షాత్తు ఏకైక అంశకళాత్పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఆ భారతంలో వ్యాసుల వారు చెప్పినట్లుగా సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తే ఈ భూమి పైన కృష్ణ పరమాత్మగా నడియాడాడు. అటువంటి కృష్ణ పరమాత్మకు సంతానం లేనటువంటి సమయంలో ఈశ్వరుడి కోసం తపస్సు చేసి జాంబవతికి శివనామాన్ని ఉపదేశించిన తరువాత జన్మించినటువంటి కుమారుడికి సాంబుడు అని నామకరణం చేశారు, సాక్షాత్తు శివప్రసాదంగా. కాబట్టి ఈనాడు ఎవరైతే పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో, నిస్సంతువులు ఉన్నారో, వారు ఈశ్వరుని దర్శించి ఈశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకాన్ని జరిపించి ఆ ఈశ్వర నామాన్ని ఉపాసనగా గనక విశేషంగా అనుష్ఠించినట్లయితే వారికి శివానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది, వారి ఈప్సితం నెరవేరుతుంది. మరొక విశేషం ఏమిటంటే, ధనుస్సంక్రమణం జరిగి రవి ధనుర్రాశిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో చేసేటటువంటి శివారాధన, కేశవారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని అందించడంతో పాటు సద్య ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రవచనం. కాబట్టి అటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి రోజున అందరూ శివానుగ్రహానికి పాత్రులై శివ కృపకు అందరూ కూడా పాత్రులవ్వాలని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు.
వీటితో పాటు ఎవరైనా తమ గృహంలో సానుకూలమైనటువంటి విధానమే ఉండాలని అభిలషిస్తారు. దానికోసం ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి శక్తి లభించడం కోసమని ఏ విధమైన నియమాలని పద్ధతుల్ని పాటించాలో ఆ విశేషాలు ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. గృహంలో సానుకూల శక్తులు పొందాలంటే ఇంటి ముంగట ముగ్గు, పూజామందిరంలో దీపారాధన, తులసి మొక్కల్ని ఆరాధించుండడం వంటివి చేయడం శ్రేయస్కరం. మనం చేసే సంకల్పాలు నెరవేరాలంటే గృహంలో ప్రతికూల పరిస్థితులు తొలగాలి. అందుకు కొన్ని నియమాలని పాటించి తీరాలి. ప్రతినిత్యం ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయాలి. ప్రతి శుక్రవారం గడపకి పసుపు కుంకుమల్ని అలంకరించాలి. ప్రతినిత్యం అలాగే ఉదయ సాయంకాలంలో పూజా మందిరాల్లో దీపారాధనలు చేయాలి. ఇల్లు శుభ్రపరిచే సమయంలో నీటిలో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రపరచాలి. సింహద్వారానికి అభిముఖంగా మహాగణపతి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ప్రతి పండుగకి సింహద్వారాన్ని మామిడి ఆకుల తోరణంతో పుష్పమాలికలతో అలంకరించాలి. ఇలా చేసినట్టయితే సానుకూల శక్తులు గృహంలో కలుగుతాయి, మరింత వృద్ధి చెందుతాయి కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ విద్య, సోమవారం, నక్షత్రం పుష్యమి. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రుడు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, ధనుస్సులో రవి కుజ బుధ శుక్రులు ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్రా సానుకూల పరిస్థితులే ఉంటాయి. ఏ విధమైనటువంటి నష్ట వార్తల్ని వినే అవకాశం ఉండనే ఉండదు. వ్యాపారంలో, వృత్తిలో కొత్తదైనటువంటి నైపుణ్యాన్ని సాధించుకోగలుగుతారు. వ్యాపార సంస్థని మరొక చోట కూడా నడపాలనేటువంటి ఆలోచన మంచిదే, కానీ కొద్దిగా దానికి సమయాన్ని తీసుకోవడం లాభకరంగా ఉండే అవకాశం అవుతుంది. కుటుంబంలో ఉండే విద్యార్థులకి, అంటే సంతానం విద్యార్థులుగా ఉంటే వారికి, అలాగే ఉద్యోగార్థులకి తప్పక మంచి కళాశాల ప్రవేశాలు, ఉద్యోగాలు సిద్ధించే అవకాశం ఉండొచ్చు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్టయితే సకల వివాదాలు తొలగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ధర్మబద్ధంగానే మాట్లాడడం, అయితే సరైనటువంటి విధంగా వినయపూర్వకంగా మాట్లాడి వారిని ఒప్పించే తీరులో జాగ్రత్తగా ఆ తీరు సంభాషణ చేయడం ఉత్తమం. సంతానానికి సర్వత్రా అనుకూల విధానం గోచరిస్తూ ఉంటుంది. పై అధికారులు కానీ లేదా ఇంటిలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కానీ పరుషంగా ఏదైనా ఒక మాటని మాట్లాడినట్లయితే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల సర్వత్రా కార్య విజయ సూచన ఉండొచ్చు. ముఖ్యంగా ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో మాత్రం ప్రయాణ వాహనానికి సంబంధించిన పూర్తి భద్రతా ప్రమాణాలను పాటించడం అత్యవసరం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామిని కుంకుమతో అర్చించినట్టయితే దాంపత్యంలో అన్యోన్యత విధానం కలుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విపరీతమైన సాగతీత ధోరణి ఉంటూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులకి అంతగా నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. త్వరగా నిర్ణయాన్ని చేయడం, అలాగని సరికానటువంటి నిర్ణయాన్ని చేయడం సరికాదు. తనకు ఏదైనా ఆలోచన ఉన్నట్లయితే
విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వారితో సంప్రదించడం చాలా మంచిది. పై అధికారులు మొత్తం బాధ్యతని వీరి మీదే విడిచేటటువంటి కారణంగా మరింత బాధ్యత ఆధిక్యం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్టయితే సర్వ రంగాల్లోనూ కూడా శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా మధ్యమ స్థితి ఉంటూ ఉంటుంది. రావాల్సినటువంటి సొమ్ము హెచ్చుగా ఉంటుంది అనేటటువంటి ధైర్యం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ అది కార్య ఆచరణ క్రమంలో సాధ్యపడే అంశం కాకపోవచ్చు. ఆర్థికంగా మరింతగా పెరగాలనేటువంటి ఊహ ఏమాత్రం ఉండదు. తాత్కాలికమైన నిరాశ నిస్పృహ భావం కలిగే అవకాశం ఉండొచ్చు. ఏ విధంగానూ కూడా రుణాన్ని తీసుకోకపోవడం, రుణాన్ని ఇవ్వకపోవడం చాలా చాలా మంచిది. మానసికంగా శారీరకమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా ఉండేందుకు సకాలంలో వైద్య పరీక్ష, దాంతోపాటు ఔషధ సేవ చేసుకుంటూ ఉండడం అవసరం. సోమవారం సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ధర్మబుద్ధి పెరిగి ఏ విధమైనటువంటి ఇబ్బందులు మానసికంగా కలగవు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా తలకిందులుగా అయిపోవాలనేంతటి ఆలోచనతో ఆర్థికమైనటువంటి అంశాల మీద విశేషమైనటువంటి కృషిని శ్రమని చేస్తూ ఉండొచ్చు. కానీ వచ్చేటటువంటిది మాత్రం మధ్యమంగానే ఉంటుంది. ఆదాయం విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. కుటుంబంలో ఉండే సంతానం అందరూ కూడా స్థిరపడిపోయినటువంటి కారణంగా వారు పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి వారి నుండి ఆ విధమైనటువంటి పెట్టుబడిని స్వీకరించడం అంత ఇష్టం అనిపించకపోవచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు పూర్తిగా నివృత్తం అవుతాయి. నిర్వృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో మధ్యమంగా ఉంటారు. తమ ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా గ్రహస్వామిని అంటే భార్య యొక్క ఆరోగ్యం అంత గొప్పగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఎవరితోనూ పట్టుదల భావం కలిగి ఉండరు. చక్కగా అందరితోనూ కూడా కలుపుకోలుతనంతో ఉండడమే కాకుండా తమకున్నటువంటి పరిచయాల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పునరుద్ధరించుకుంటూ ఉంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కానీ ఉంది అని అన్నట్లయితే ఎంత దూరమైనప్పటికీ కూడా ప్రయాణం చేయడానికి ఏమాత్రపు వెనుకబాటుతనము కలిగి ఉండరు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచ పుష్పాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప విశేష స్థాయిలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలని కూడా పిల్లలకు పోసగుచ్చి చెప్పేటటువంటి కారణంగా మానసికమైనటువంటి బరువు వారికి ఏర్పడి విద్యా విషయంలో కొద్ది వెనుకబాటుతనం ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటివి వాటిలో దేన్నో కన్నా తొలగించాలనేటువంటి ఊహ తాత్కాలికంగా కలుగుతుంది, కానీ ఆ ఆలోచన మాత్రము సరి కానే కాదు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్య స్థితిలో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి అన్ని విధాలైన పూజలు పురస్కారాలు ఇతరమైనటువంటి అన్ని ప్రయత్నాలని చేస్తూనే ఉండే అవకాశం
పుష్కలంగా గోచరిస్తోంది. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు అనుకూలంగానే ఉంటాయి. అయితే పెద్దగా అనుకున్నంత లాభాలు లభించకపోవచ్చు. ఏ తీరుగా ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహపడే లక్షణం వీరిలో ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన లేదా తల్లిదండ్రులను రప్పించుకోవాలనేటువంటి ఆలోచన వెంటనే ఫలించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమ స్థాయిలోనే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. అన్నటువంటి మాటని మాత్రం తప్పకుండా ఉండేటువంటి క్రమశిక్షణతో కూడిన శీల విధానంతో ఉంటూ ఉంటారు. పై అధికారులు ఏ విధంగానూ వీరిని వ్యతిరేకించేటువంటి విధానమే ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా తమదైనటువంటి ఆలోచన నెగ్గాలనేటటువంటి పట్టుదలతో ఉంటారు. అలాగని చెప్పి మూర్ఖ విధానం మాత్రం వీరికి ఉండే అవకాశం లేకపోవచ్చు. రుణాన్ని ఇవ్వడం, రుణాన్ని తీసుకోవడం అనేటటువంటి ఆ నియమాన్ని పూర్తిగా ఉల్లంఘించేస్తారు. పూర్వం తీసుకున్నటువంటి రుణాల్లో కొంత సొమ్ము సక్రమంగా వినియోగింపబడలేదనేటటువంటి తాత్కాలికమైన అభియోగం వచ్చే అవకాశం ఉండొచ్చు. అంచేత వెంటనే దానికి సంబంధించిన లెక్కలను పంపించి వేయడం ఉత్తమం. సోమవారం సందర్భంగా నీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణజలాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ లాభ అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధంగానైనా సరే నేల మీద పడ్డటువంటి తన ఆదాయ స్థితి ఆకాశం వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో విశేషంగా దైవ పూజల్ని, పురస్కారాలని, హోమాలని, యజ్ఞాలని, యాగాల్ని తలపెడతారు. మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. శారీరకంగా మాత్రం అనారోగ్యం కలిగే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎక్కువసేపు పూజలు, పురస్కారాలు మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఉంటూ ఉండేటటువంటి కారణంగా మానసికమైన నిర్వేద భావం తాత్కాలికంగా కలుగుతుంది కూడా. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని కూడా గుంపనగా ఉంచుతూ ఉండడం వీరికి అలవాటు. అది మంచిదే కూడా. కానీ శృతి మించి కానీ దాన్ని నిల్వ చేస్తున్నట్లయితే కుటుంబంలో విసుగు, చిరాకులు, అసహనం పెరిగే అవకాశం ఉండొచ్చు. సంతానం విద్యా అభ్యాస విషయంలో కొద్దిగా వెనుకబడ్డట్లయితే ప్రత్యేకంగా వారికి ఒక ట్యూషన్ ఏదో ఒకటి పెట్టించి వారి విజ్ఞాన స్థాయిని పెంచడం అత్యుత్తమం. విద్యలో నిరుత్సాహం కానీ ఒకసారి ప్రవేశించినట్లయితే దాన్ని మళ్ళీ సరిచేసుకురావడం అనేది కష్టం. కాబట్టి ముందుకు ముందే ఏర్పాట్లు చేయడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని తామ్రజలంతో అభిషేకించినట్టయితే తొందరతనం తగ్గి రావాల్సిన బకాయిలన్నీ కూడా అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉంటారు. కానీ బాకీలు తీర్చవలసినటువంటివి కూడా హెచ్చుగా ఉండే కారణంగా రెంటిని సామాన్యంగా బేరీజు వేసుకున్నట్లయితే అంత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. పిల్లలకు కావలసినటువంటి సర్వమైన దుస్తులు, ఆభరణాలు మొదలైనటువంటివి యథాశక్తి అంటే తమ శక్తిని మించకునే అవకాశం ఉంది. దీని గురించి దుఃఖపడేటటువంటి అవకాశం కూడా ఏమాత్రము ఉండకపోవచ్చు. తప్పక గురువుల చేత మందలింపుకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మందలింపుకి గురి కాకుండా ఉండే తీరు ప్రవర్తనతో ఉండడం చెప్పుకోదగ్గటువంటి అవసరం. సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరమి కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే దైవ ధ్యానబుద్ధి విశేషంగా పెరిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా
ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు గ్రహాలు యోగించాలంటే, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, శుభము లాభము చేకూరాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి కేవలం 5 నెలల పాటు మాత్రమే గురుబలం ఉంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి ఈ 2026లో గురుబలం ఉంది. జూన్ 2వ తేదీ ముందు గురుబలం లేదు, అక్టోబర్ 31 తర్వాత గురుబలం లేదు. కాబట్టి జూన్ 2 ముందు, అక్టోబర్ 31 తర్వాత ఈ సమయంలో గురుబలం పెంపొందింపజేసుకోవటానికి మిథున రాశి వాళ్ళు ప్రతి గురువారము కూడా దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని 3 ఒత్తులు వేసి వెలిగించాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో గురువారాలు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా చేస్తే జనవరి 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుబలం పెరుగుతుంది. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31 వరకు గురుబలం పెరుగుతుంది. ఈ సమయంలో గురుబలం లేదు కాబట్టి గురువారం పూట చేసే దత్తాత్రేయ పరిహారం విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేస్తుంది. అలాగే 2026 సంవత్సరం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి శనైశ్చరుడు యోగించటం లేదు. శనైశ్చరుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని కంటక శని దోషము అనే పేరుతో పిలుస్తారు. ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. కంటక శని దోషం వల్ల మిథున రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా శనైశ్వరుడు ఎక్కువ శ్రమ పడితే తక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ కంటక శని దోషం నుంచి బయటపడటానికి, వృత్తిపరంగా వచ్చే శ్రమను అధిగమించటానికి, చేస్తున్న వృత్తిలో ఎక్కువ లాభాలు రావటానికి మిథున రాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయటం, లేదా జమ్మి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయటం చేయాలి. అలా చేస్తే కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దీంతో పాటుగా శనివారం పూట సూర్యోదయానికి పూర్వమే రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించి పాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే కంటక శని దోషం వల్ల ఏర్పడే వృత్తిపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో రాహువు బలం తక్కువగా ఉంది. రాహువు 9వ స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రాహువు వ్యతిరేకంగా ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలని, విదేశాల్లో ధనం సంపాదించాలని చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి విదేశీయాన ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాల నుంచి బయటపడటానికి, అలాగే స్నేహితుల వల్ల వచ్చే సమస్యలు అధిగమించటానికి, 9వ స్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో శనివారం పూట రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. శనివారం రాహుకాలంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కనీసం 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించినట్లయితే 9వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితుల వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కేతువు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు 3వ స్థానంలో కేతువు యోగించటం వల్ల సోదరుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరుల సహకారం వల్ల భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. కేతువు యోగిస్తున్నాడు కాబట్టి
కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శనైశ్వరుడు యోగించటం లేదు. సంవత్సరంలో చివరి వరకు డిసెంబర్ 5 వరకు రాహు యోగించట్లేదు. కాబట్టి శనికి రాహువుకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత గురువు యోగించట్లేదు. కాబట్టి ఆ సమయాల్లో గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శుభము లాభము చేకూరతాయి. అలాగే రేపు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.